సో హాయ్ గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ హాలిడేస్ అందరికీ. పండుగలన్నీ బాగా ఎంజాయ్ చేసి ఉంటారు. నేను షిప్లో ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్. నేను ఇంటి దగ్గర నుండి వచ్చేసా, షిప్లో ఉన్నా. ఒక 1 వీక్ అవుతుంది వచ్చి. సో వన్స్ మీకు క్యాబిన్ ఏదో వీడియో చేద్దాం కదా అని చేస్తున్నాను. చాలా డేస్ అయింది కదా వ్లాగ్ చేసి వీడియో వన్స్ చేసి చూపిస్తున్నా. సో నా క్యాబినెట్ చూపిస్తాను ఇప్పుడు. అంటే నేను బిఫోర్ చూపించాను కదా, అప్పటికిప్పటికి డిఫరెన్స్ ఏంటనేది. ఇది నా కొత్త షిప్ కదా. కొత్త షిప్ అంటే లైక్ ఎవ్రీ టైం కొత్త షిప్పే కదా మాకు. అలా జాయిన్ అయిన ప్రతిసారి కొత్త షిప్ కదా. సో ఇక్కడ చూపిస్తా రండి, బయటకు వెళ్ళి చూపిస్తాను. బయట నుండి ఎలా ఎంట్రన్స్ అవుతున్నా చూపిస్తా. ఇది కారిడార్ అనమాట, అది స్టెప్స్. ఇక్కడ నుండి వస్తాం. ఇలా రాగానే ఇది నా క్యాబిన్. సో పక్కనే ఏంటంటే ఇది హాస్పిటల్ అనమాట, పక్కన హాస్పిటల్. సో హాస్పిటల్ వీడియో నేను తర్వాత చూపిస్తాను. ఫస్ట్ నా క్యాబిన్ చూద్దాం. సో ఎంటర్ అయ్యా, ఇది నా క్యాబిన్. సో ఈ డొమెస్టిక్ ప్లాస్టిక్ ఏంటంటే వేస్ట్, క్యాబిన్లో ఉన్న వేస్ట్ని సపరేట్ చేయడానికి డొమెస్టిక్ ప్లాస్టిక్ అనేది ఉంటుంది ప్రతి క్యాబిన్కి. సో రాగానే ఇది ఒక అల్మెరా, లోన బట్టలు పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇది ఇమ్మర్షన్ షూట్, ఇది లైఫ్ జాకెట్ అనమాట. ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎవాక్యుయేషన్ కోసం ఇది ఉండాలి ప్రతి ఒక్కరి క్యాబిన్లో. సో ఇక్కడ నుండి రూమ్ చూపిస్తాను. ఇది రూమ్. సో నా ఓల్డ్ షిప్ అంటే లైక్ బిఫోర్ షిప్లో చూపించాను వీడియో క్యాబిన్. అది పెద్ద షిప్ అనమాట, లైక్ 400 మీటర్ షిప్. ఇదేమో చిన్న షిప్, లైక్ 200 మీటర్ షిప్ అనమాట ఇది. సో క్యాబిన్కి డిఫరెన్స్ ఉంటుంది కదా మరి, పెద్ద ప్లేస్కి చిన్న ప్లేస్కి. ఇక్కడైతే ఇలా ఉంది నీట్గా, హ్యాపీగా సోఫా, ఆ చైర్, అదొక బెడ్. ఇదిగో ఇక్కడ సోఫాలో ఇలా కూర్చొని లైక్ ఏమైనా వర్క్ ఉంటే వర్క్ చేసుకుంటా, లేదా వీడియోస్ కానీ మూవీస్ కానీ చూసుకుంటాను. ఇంకా బెడ్ అయితే ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు. ఒక మినీ హోటల్లో రూమ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇక్కడ నుండి అయితే వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు నైట్ కాబట్టి క్లోజ్ అంతా, సో ఏం కనిపించదు, చీకటిగా ఉంది. సో ఇది మాకు వాటర్ అనమాట. మేము వాటర్ ఎలా తాగుతామంటే షిప్లోని మాకు ప్యాకెట్ డ్రింకింగ్ వాటర్స్ ఉంటుంది. సో అవి తెచ్చుకొని తాగుతాము. సో ఇక్కడ కూర్చొని, ఇక్కడ అల్మారా స్పేస్ అయితే చాలా స్పేషియస్గా ఉంది. లైక్ ఇది ఒక కబర్డ్స్, ఇక్కడ ఒక కబర్డ్స్, కింద పెట్టుకోవచ్చు. ఇది నా క్యాబిన్ బ్యాగ్, ఇక్కడ పెట్టుకున్నాను. అది ఒక హీటర్ ఉంది, ఒక ఫ్యాన్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. నార్మల్గా ఏదైనా ఏసీ కానీ ప్రాబ్లం అయితే ఫ్యాన్ కోసమని ఫ్యాన్. ఇది కూడా అల్మారా స్పేస్ అనమాట. ఇది కూడా అన్నీ పెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇది మినీ ఫ్రిడ్జ్ అనమాట. ఫ్రిడ్జ్ లైక్ ఫ్రిడ్జ్. సో ఇది హ్యాపీగా తినడం, పడుకోవడం. నా పని ఏంటంటే వర్క్ చేయడం, తినడం, పడుకోవడం, అంతే. ఇంకేం చెప్తున్నా. ఇక్కడ కూడా ఒక స్పేషియస్ ఉంది. ఇది కూడా ఏమైనా పెట్టుకోవచ్చు. లైక్ నా ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను. ఇది వాల్కి ఏంటంటే ఇది బిఫోర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏదో సంథింగ్ లైక్ వాల్ పోస్టర్ ఏదో అంటించుకున్నారు, దాని తర్వాత తీసేశారు. అది అలా మార్క్లా ఉండిపోయింది. ఇంకా ఇదైతే వాష్రూమ్ అనమాట, బాత్రూమ్. ఇదిగో బాత్రూమ్. సో లోనికి వెళ్దాం, చూద్దాం. స్టార్టింగే మనకి మిర్రర్ ఉంటుంది. ఇది నేను ఇగ్నోర్ మై హెయిర్. సో ఒక మంచి ఇది. సో స్నానం అయితే చేయడానికి ఇలా ఉంటుంది. స్నానం చేయడానికి ఒక చిన్న స్పేస్, చాలా చిన్న స్పేస్ అనమాట స్నానం చేయడానికి. ఇలా ఇదేమో కమోడ్. ఓకే. సో ఇది ఒక మినీ హీటర్ ఇన్ కేస్ ఆఫ్ నార్మల్గా మన బాత్రూమ్ అనేది ఎప్పుడు లైక్ వాటర్ ఫ్రీగా ఉండాలి, అందుకు హీటర్ ఇచ్చాడు. చాలా రోజులు అయింది వ్లాగ్ చేస్తూ, మళ్ళీ ఇప్పుడు చేస్తున్నా. సో ఈ క్యాబిన్ బాగుందా లేదా దానికన్నా బిఫోర్ క్యాబిన్ బాగుందా చెప్పండి. ఓకే.
ఇంకా ఇది హ్యాపీగా సోఫాలో కూర్చొని అమ్మ అన్నీ చేసుకుంటూ ఫ్రీగా. బట్ ఏంటంటే ప్రాబ్లమ్ షిప్లో వర్క్ నుండి వచ్చేసిన తర్వాత లైక్ లోన్లీనెస్ అంటూ ఉంటుంది కొంచెం. ఆ లోన్లీనెస్ ఫీల్ ఉండకుండా ఉండడానికి లైక్ మాకు ఇంటర్నెట్ ఉంటుంది, ఇంకా మూవీస్ చూసుకోవచ్చు, లేదా కింద వెళ్ళి రిక్రియేషన్ రూమ్ చాలా ఉంటాయి. ఓకే, సో నచ్చిందా క్యాబిన్? నేనేదో అలా సర్దుకొని పెట్టుకున్నాను. ఇక్కడ నుంచి వద్దా ఇలాగా తినేసి పడుకోవడమే అయిపోయింది. సో వీడియో అయితే నా ఫేస్ చూపిస్తాను, 1 minute కెమెరా తిప్పుతా. సో హాయ్, ఇది నా ఫేస్ ఇలా ఉంది. కొంచెం ఇగ్నోర్ మై హెయిర్, ఫేస్, ఎవ్రీథింగ్. ఎందుకంటే వర్క్లో లైక్ నేను ట్రావెలింగ్ మొన్నే వచ్చాను, ఒక 1 week అవుతుంది. సో సరిగ్గా నిద్ర లేదు. ఇంటి దగ్గర పడుకోవడం వేరు, ఇక్కడ పడుకోవడం వేరు కదా, వర్క్ అన్నీ ఇంకా జస్ట్ హ్యాబిట్ అవ్వలేదు ఇంకా అలా. సో ఇది నా క్యాబిన్ ఎలా ఉంది, నచ్చిందా? సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందా ఫీల్డ్కి రావాలి అనుకుంటే జస్ట్ గో త్రూ ఎవ్రీథింగ్ అనమాట. అన్నీ నేర్చుకొని తెలుసుకొని రండి. నేను ఎవరిని డిసప్పాయింట్మెంట్ చేయట్లేదు, లైక్ తెలుసుకొని రండి అన్నీ ఏంటి అనేది. మనం ఆ లోన్లీనెస్ని, ఒంటరితనాన్ని భరించగలం, చేయగలం, అన్నిటిని సాధించగలం అంటే యూ కెన్ జాయిన్ ఎవ్రీవేర్, ఎక్కడైనా పని చేయొచ్చు అప్పుడు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా చూస్తాను వీడియోస్, వ్లాగ్స్ ఎలాగ పెడతాము ఏంటనేది. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ అబ్బా, ఉన్న సబ్స్క్రైబర్స్ కూడా లేరు సరిగ్గా, ఎంతో లైక్ 1000 members ఉన్నారు. ఆ 1000 members కోసమైనా వీడియో చేయాలి కదనే ఇంకా చేస్తున్నా. ఒకసారి ఎంటర్ అయిన తర్వాత ఇంకా తప్పదు కదా. ఓకే బాయ్, టేక్ కేర్.